తెలంగాణలో కొలువుల చుట్టూ రాజకీయ రచ్చ అంతకంతకు ముదురుతోంది. బీఆర్ఎస్ నిర్వహించిన యువ సంగ్రామ సదస్సులో పాలక ప్రతిపక్షాల మధ్య మొదలైన మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఇంతకీ జాబ్స్ విషయంలో ఎవరి లెక్క ఏంటి? బెల్ట్ ట్రీట్మెంట్ ఇద్దామా, లాగులో తొండలిడుద్దామా, గుడ్లు వీకి గోటీలాడదామా, ఏం చేద్దామో ఆలోచించండి. ఎందుకంటే ఒకటి మాత్రం పక్కా, ఒక్క మెసేజ్ పోవాలి పార్టీలకు, రాజకీయ పార్టీలకు. బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలతో మొదలైన రచ్చ తెలంగాణ రాజకీయాల్ని షేక్ చేస్తోంది. ఉద్యోగాలకు సంబంధించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ 70,000 ఉద్యోగాలు ఇచ్చిందన్న ఆయన బీఆర్ఎస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలన్నారు. మీరు 10 ఏళ్లలో పట్టుమని 20,000 ఉద్యోగాలు ఇయ్యలే. ఇలా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. మేము ఆషామాషి కాదు, అది లెక్కలున్నాయి. ఇంకా ఇస్తామనే మాట కూడా చెప్తా ఉన్నాం. కేటీఆర్ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మరో మంత్రి శ్రీధర్ బాబు. యువతను రెచ్చగొడుతున్నారన్న ఆయన 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేటీఆర్ మీటింగ్ మొత్తం పింక్ పెయిడ్ ఆర్టిస్టులతో నిండిపోయిందన్న విప్ ఆది శ్రీనివాస్ నిరుద్యోగుల పేరిట విషబీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న మా లక్ష్మణ్ కుమార్ గారు చెప్పిన రమ్మనండి, మొత్తం పరేడ్ చేపిస్తామని యువతరాన్ని తప్పుదారి పట్టించి వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మా యువ మిత్రులకు కూడా కోరుతా ఉన్నాం, యావత్ రాష్ట్రానికి సంబంధించిన యువ మిత్రులకి మీ బంగారు భవిష్యత్తుని చూడాలనే మా ఉద్దేశం. సో మేము ఇచ్చిన మాటపై జాబ్ క్యాలెండర్ తప్పకుండా వస్తుంది. అయితే ఈ 2.5 ఏళ్ల కాలంలో రేవంత్ సర్కార్ ఇచ్చిన ఉద్యోగాలు 16 నుంచి 17,000 మాత్రమేనని లెక్క తేల్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. మీరు చెప్పరు తెలంగాణ బిడ్డలారా, 70,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఇచ్చినాడా? 70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాడా? రిక్రూట్మెంట్ ప్రాసెస్ కండక్ట్ చేసినాడా? మొత్తం మీద ఈ 3 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 16 నుంచి 17,000 ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి. మరి ఈ కొలువుల లెక్కల్లో ఎవరు నిజం ఎవరు అబద్ధం అన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్ గా మారింది.